H4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. నలుగురు జవాన్ల వీరమరణం, రంగంలోకి రక్షణ మంత్రి. జూలై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నారా చంద్రబాబు. ఇదేనా ప్రజాస్వామ్య పాలన, ఎటుపోతుంది సబిత. చిత్తూరులో 3,000 ఎకరాలు దోచుకున్న పెద్దిరెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో 4 భారత ఆర్మీ సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడారు. 4 సైనికులు అమరులైన నేపథ్యంలో ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆర్మీ చీఫ్ కు రక్షణ మంత్రి చెప్పారు. ఇక ఎన్కౌంటర్ కు సంబంధించి దోడాలో పరిస్థితులు, కొనసాగుతున్న ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ కుబేరుడు టెస్లా సంస్థ అధినేత ఎలన్ మాస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఆర్థిక సాయం అందిస్తున్నారు. ట్రంప్ కు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ట్రంప్ ఎన్నికల ఖర్చు కోసం భారీగా నిధులు సమకూర్చేందుకు మాస్క్ సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ట్రంప్ ఎన్నికల ఖర్చు కోసం ప్రతి నెల $45 మిలియన్, 365 కోట్లు సమకూర్చడానికి మాస్క్ అంగీకరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రకటించింది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ ప్రజల్లో ఉన్న ఎన్నో అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రేషన్ కార్డులో లింకులు, ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ క్రమంలో సీఎం రేవంత్ ఒకంత తీపి కబురు చెప్పారు. మంగళవారం నాడు కలెక్టర్ల సదస్సు నిర్వహించిన రేవంత్ ఆరోగ్యశ్రీపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టిందని సూచించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్న అధికారులను సీఎం ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలా లేకుంటే ఆర్డినెన్స్ పెట్టాలా అనే అంశంపై ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. అయితే 3 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయనే సమాచారం. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక శ్వేతపత్రాల ప్రస్తావన సైతం అసెంబ్లీలో తీసుకురావాలని కేబినెట్ లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థుల కార్యక్రమాలు చేస్తున్నారని, అధికారులు వారిని స్టేజ్ మీదకి కూర్చోబెడుతున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ కండువాలు కప్పుకొని ఓడిన అభ్యర్థులు చెక్కులు పంపిణీ చేస్తున్నారని సబితా అన్నారు. బోనాల పండుగ చెక్ కానివ్వండి, రైతు బీమా లాంటి కార్యక్రమాలు కానివ్వండి, అవన్నిటికీ ఏదైనా కూడా బీజం వేసింది ఎవరంటే కేసీఆర్ గారని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. వాటిని అమలు చేస్తున్న సందర్భంలో ప్రోటోకాల్ డివేట్ కావద్దని అడుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని మా హక్కులను పరిరక్షించండి అని ఈరోజు స్పీకర్ గారిని కోరడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్ గారు పైన వాళ్ళ డీసీకి ఫోన్ చేసి క్లారిఫికేషన్ అడిగితే కూడా ఓడిపోయిన క్యాండిడేట్ ని పిలవాల్సిందే స్టేజ్ మీదకి అని చెప్పి పిలుచుకోవడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోండి మేడం అనే కాడికి చెప్పే కాడికి వచ్చారు. ఒక పక్కన ఆయన కూర్చుంటాడు, ఒక పక్కన మీరు కూర్చుంటే అడ్జస్ట్ అయిపోండి మేడం అని చెప్పే కాడికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చారంటే ఏం రాజ్యం నడుస్తుంది? మార్పు అంటే ఇదేనా? ప్రజలు ఇదే కోరుకున్నారా అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజాపాలన అనేది దయచేసి ఆలోచించాలి అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా అని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయాలని మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో, మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి, లేకపోతే చట్టాన్ని తీసుకురండి. ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని మొట్టమొదటిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే మొదలు పెట్టండి. ఓడిపోయిన వాళ్ళని కూడా నాతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటాను మీరు మొదలు పెడితే డెఫినెట్ గా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడే కాదు, మొన్న ఈ మధ్య కౌశిక్ రెడ్డి గారు స్కూల్ సంబంధించి ఎంఈఓలను పిలిచి రివ్యూ చేస్తే ఎంఈఓలకి షోకాజ్ నోటీస్ ఇస్తారు డిఈఓ గారు. ఎట్లా పోయినా ఎమ్మెల్యే పిలిస్తే రివ్యూ చేస్తే ఇదేక్కడ సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు? ఎమ్మెల్యే గారు స్కూల్ సంబంధించిన విషయాల్లో రివ్యూ చేస్తుంటే దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎంఈఓలందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల దాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది. కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించని కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడే మా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారు వారి నియోజకవర్గంలో ఇప్పుడు చెక్కుల పంపిణీ ఉంది. కరెక్ట్ గా 1 గంట ముందు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చెక్కుల పంపిణీ ఉంది మీరు వచ్చేయండి. అంటే
గతంలో ఏముండింది? పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు స్పీకర్ను కలిశారు. స్పీకర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మా పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు పార్టీ మారారని తెలిపారు. స్పీకర్ 6 మాసాల్లోపు పార్టీని ఫిరాయింపు ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు చెప్పిందన్నారు. మణిపూర్లో ఓ ఎమ్మెల్యేను అలాగే డిస్క్వాలిఫై చేశారని తెలిపారు. అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్కై ఉన్నప్పటికీ 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని కేటీఆర్ తెలిపారు. డిఫైన్ చేసింది ఏమని, 3 నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, మణిపూర్లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి స్పీకర్కి ఆదేశం ఇచ్చిందో, 3 నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు మేము చెప్పిన విధంగా, కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు. స్పీకర్ గారికి గుర్తు చేశాం, మేము మార్చి 18 నాడు దానం నాగేందర్ గారి పిటిషన్, మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది. ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది. ఈ రోజు మొత్తం మిగతా 9 పిటిషన్లు కూడా బై హ్యాండ్ ఇచ్చాము. ఇంతకంటే ముందే దాదాపు ఒక 7 పిటిషన్లు మేము బై ఈమెయిల్, బై రిజిస్టర్డ్ పోస్ట్, బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాము వివిధ తేదీల్లో. కాబట్టి స్పీకర్ గారికి ఈ రోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే 4 నెలలు దాదాపుగా కావస్తా ఉంది, మరి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దయచేసి స్పీకర్ గౌరవాన్ని, శాసనసభ గౌరవాన్ని కాపాడండి. సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది. రాష్ట్రంలో అసాంఘిక శక్తుల్ని హెచ్చరిస్తున్నాం. ఈ అసాంఘిక కార్యకలాపాలన్నీ మానుకోండి. గంజాయి, మద్యం మత్తులో ఆడపిల్ల జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా. చిన్న పిల్లల్ని కూడా వదలకుండా నంద్యాల, విజయనగరంలో జరిగిన ఘటనలు సభ్య సమాజం తలదించుకోలేని ఉన్నాయి. వ్యవస్థలు చెడిపోయి మనుషులు ఉన్మాదులా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇది మొత్తం సరిచేసి బాధ్యత తీసుకుంటే తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షలుంటాయి. నేను ఒకటే, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం. ఐఎమ్ వెరీ క్లియర్. అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి. మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. రెండోది, గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం, నేరాలు చేయడం, గంజాయి దాగి రోడ్డు మీద పడడం, ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా. ఒకసారి చెప్పా, రెండోసారి చెప్పా, మూడోసారి చెప్పా, రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేసి చూపిస్తాం. హెచ్చరిక చేస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నా. అందుకే ఈ రోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గాని, అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ గాని చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి. ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయి, 3 దేశపై రేపు చేయడం ఏంటి, అమ్మాయిని చంపేయడం ఏంటి, వాళ్ళు మైనర్స్ ఏంటి, మైనర్స్ కూడా మరి తయారైపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడేంటి 6 నెలల అమ్మాయి ఏంటండి, వాడు ఏంటి, కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా మరి హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే, ఇది వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది, ఎంత చెడిపోయింది, మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి. ఒక్కొక్కరు ఎట్లా తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం గడిచిన 5 సంవత్సరాలు. దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు. మీకు బీ కేర్ఫుల్ ఆన్ దట్. గత 5 ఏళ్లలో వైకాపా నాయకులు భారీ భూదోపిడి పాల్పడ్డారని, దీంతో నాటి మంత్రులు, ఎమ్మెల్యేల పార్టీ కీలక పాత్ర అని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. చట్టపరంగా సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని, మైనింగ్ శాఖ అక్రమాల్లో గత ప్రభుత్వంలోని బడవ నేతల పాత్రపై విచారణ జరుగుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి 3,000 ఎకరాలు దోచుకున్నారని, తిరుమల తిరుపతి దేవస్థానం ముఠాల భూములను పెద్దిరెడ్డి కుటుంబం వదలలేదని ఆరోపించారు. సమగ్ర విచారణతో ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్న భూములపై శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు మీ దృష్టికి తీసుకోబోదలిచాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,75,000 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం కాజేయడం జరిగింది. దానిలో ప్రభుత్వం భూములున్నాయి, మఠాలకు సంబంధించిన భూములు, దేవాలయాలకు సంబంధించిన భూములు, అలాగే ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి. దీనిలో విలువ అక్షరాల 35,000 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఆ రోజు
ఆర్థిక వనరులు సమకూర్చుకునే దానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గంలో ఉన్న కొందరు బడా నాయకులు ప్రభుత్వం యొక్క భూములను వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకోవడం జరగడం, అలాగే గవర్నమెంటు అలాగే మాన్యాలకు సంబంధించిన భూములను ఆన్లైన్లలో చేసుకోవడం, డీకేటీ భూములను కూడా కాజేయడం, మానవాళికే చేటైన వంకపరం పోగులు, నాలాలు, చెరువులు ఇవన్నీ కబ్జా చేసిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కింది. ఎక్కువ ఈ కార్యక్రమాలు చేపట్టింది ఎమ్మెల్యేలు, మంత్రులుగా చలామైన వాళ్ళే. మేము ఈ 35 రోజుల్లో మా అధికారుల ద్వారా సమీక్షలు నిర్వహించి ల్యాండ్లలోకి వెళ్ళి ఎవరెవరు ఆధీనంలో ఉన్నాయని చూస్తే అక్కడ విస్తురపోయే నిజాలు బయటకు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఆనాటి మంత్రి అలాగే ఎంపీగా ఉన్న అతను వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు 3000 ఎకరాల భూములను వాళ్ళ పేర్లతో పెట్టుకోవడం జరిగింది. పులిచెర్ల అయితేనేం, అలాగే అంగళ్ళు తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలు అయితేనేం, మదనపల్లి, పుంగునూరు చెప్పుకుంటా పోతే ఎక్కడ చూసినా ఆ భూములను కాజేసినారు. తిరుపతి విషయానికి వస్తే ఎప్పుడు నుంచో మఠాల్లో ఆధీనమైన ఉన్న భూముల్ని కూడా కాజేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు భరోసా ఇచ్చాం, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందో తప్పకుండా విచారించి ఆ భూములన్నీ ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పాం. అదే కార్యక్రమాలు ఈరోజు మా యొక్క ప్రభుత్వం చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగింది. ఆ దోపిడీ కూడా పక్కల రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు రోజు వందలాదిగా వేలాదిగా టిప్పర్లలో తరలించి లక్షలాది రూపాయలు గడించినారు. ఆ రోజు గనుల శాఖ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలోనే రాష్ట్రంలో ఉన్న గ్రానైట్ కొండలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఎవరైతే ఆ ప్రభుత్వాల్లో చట్టబద్ధంగా చేసుకుంటా అంటే వీళ్ళు హింసించారో వాళ్ళు ప్రభుత్వ దృష్టికి వాళ్ళ సమస్యలు తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాం. చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎర్రచందనం చెట్లున్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకొని, రెవెన్యూను, ఫారెస్ట్ అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయల ఎర్రచందనాన్ని కూడా చైనా మార్కెట్కు తరలించిన ఘనత ఆ రోజు మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దేశంలో భవిష్యత్తు అంతా ఏపీ రాజధాని అమరావతి అని సినీ నటుడు శివాజీ అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నిర్వహించిన కూటమి విజయోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మెల్బోర్న్ తెలుగుదేశం పార్టీ విభాగం అధ్యక్షుడు లగడపాటి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు నంబల్ల గోపి, ప్రధాన కార్యదర్శి ముప్పనేని రామ్తో పాటు జనసేన నాయకులు విజయోత్సవ సభలో పాల్గొన్నారు. సభావేదికపై రామోజీ గ్రూప్ సంస్థ చైర్మన్ దివంగత రామోజీరావు సంస్కరణ కార్యక్రమం నిర్వహించారు. రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. రామోజీ ప్రస్థాన్ని, విజయాలను గుర్తు చేసుకుంటూ రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. మీకు యూరోపియన్ కంట్రీస్లో కానీ, వెస్ట్రన్ కంట్రీస్లో కానీ, సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ అటువంటి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ రాదు. 50,000 ఎకరాల్లో అటువంటి సిటీ నిర్మాణం భవిష్యత్తులో జరగదు. ఎందుకంటే భూమి పెరగదు. దాంట్లో ఒక నది పక్కన ఇన్ని వేల ఎకరాలు, చుట్టుపక్కల అన్ని కూడా ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్స్, ఒక 1000 కిలోమీటర్ల లోపు 900 నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో కోస్టు, ఇంత మంచి వనరు ఏ రాష్ట్రానికి భారతదేశంలో లేదు. చాలా భవిష్యత్తు బంగారంలో ఉండబోతుంది. దీనికి ప్రజల సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కూటమికి కావాలి. మన సంబరాల్ని ఒక హెచ్చరికలాగా భావించుకుంటూ ముందుకు పోదామని విజ్ఞప్తి చేయడానికి నేను ఈ రోజున మెల్బోర్న్ వచ్చానండి. వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఉలిక్కి పడేలా చేసింది. సో దాన్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి మీ వంతు సహకారం అందించండి. మీ నుంచి చాలా కోరుకుంటుంది. ఎందుకంటే మీరు మీ కుటుంబాలను నిలబెట్టడానికి ఇన్ని కష్ట నష్టాలకు వచ్చి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తున్నారంటే మేమందరం అదృష్టవంతులం. మీ సహకారం ఇలాగే కోరుకుంటూ మీ శివాజీ. థ్యాంక్ యూ. 4 జవాన్ల వీరమరణం, రంగంలోకి రక్షణ మంత్రి. జూలై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. నారా చంద్రబాబు. ఇదేనా ప్రజాస్వామ్య పాలన? ఎటుపోతుంది సబిత?
చిత్తూరులో 3,000 ఎకరాలు దోచుకున్న పెద్దిరెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి. TS4 తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.